నమస్కారం జీ న్యూస్ కు స్వాగతం నేను చాందిని ముందుగా ప్రధానాంశాలు ఘనంగా అంబేద్కర్ వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగకర్తకు నివాళి చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారు నెల్లూరులో వైకాపా నిరసన ధర్నా ప్రభుత్వ సొమ్ము కాజేసి ఫిర్యాదు చేశాడు అనుకోకుండా అడ్డంగా దొరికిన సునీల్ చిత్తూరులో రోడ్డు ప్రమాదం 18 ఏళ్ల సాయి కుమార్ మృతి శ్రీకాళహస్తిలో చొక్కాని ఉత్సవం కాలిన కట్టెల కోసం ఎగబడ్డ భక్తులు ఇక వివరాల్లోకి వెళితే రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పింఛన్ల మొత్తాన్ని 5 రెట్లకు పెంచడంతో ఏక మొత్తంలో తనకు అందిన 18 లక్షల పైగా మొత్తాన్ని చోరీ పేరిట కాజేయాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. తనకు తానే వచ్చి ఫిర్యాదు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసుల సాక్షుల కథనం ప్రకారం వీరపనాయనపల్లెకు చెందిన సునీల్ కుమార్ రెడ్డి ఫినో కంపెనీ తరపున పులివెందుల మండలానికి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాడు. ఇతను ప్రతి నెల వృద్ధాప్య పింఛన్లు ఉపాధి కూలీలకు సంబంధించిన మొత్తాన్ని బ్యాంకు నుండి గ్రామాలకు చేరవేస్తాడు. డిసెంబర్ నెలకు పంచడానికి ఉన్న 18 లక్షలకు పైగా ఉన్న మొత్తాన్ని ఎలాగైనా కాజేయాలని నిర్ణయించుకుని ఆ మొత్తాన్ని వీరపనాయనపల్లిలో తెలిసిన వారింట్లో డబ్బులు పెట్టి వేరే బ్యాగ్ తీసుకుని ప్రొద్దుటూరు డిపోకు చెందిన బస్సులో వేంపల్లెకు వచ్చాడు. ఆ బస్టాండ్లో దిగి డబ్బులు ఉన్న తన బ్యాగ్ మారిపోయిందని వేరే వారు తీసుకువెళ్లారేమో అని వేంపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై రంగంలోకి దిగిన ఎస్ఐలు లోతుగా అధ్యయనం చేసి ఏదో మర్మం దాగి ఉందని గమనించిన పోలీసులు తమదైన శైలిలో సునీల్ని విచారించగా ఆ మొత్తాన్ని తానే కాజేసినట్టు అతను ఒప్పుకున్నాడు. వీరపల్లి నుంచి పులివెందులు పోతా ఉంటే మధ్యలో వేంపల్లి బస్ స్టాండ్ దగ్గర డబ్బులు బ్యాగ్ మారిపోయింది సార్. బస్సులో ఎక్కినప్పుడు అదే కలర్ బ్యాగ్ ఇంకోటి ఉన్నది, డబ్బులు మిస్ అయిపోయి బ్యాగ్ డబ్బులు పోయినాయి, మొత్తం మిస్ అయిపోయాయని చెప్పేసి చెప్పినాడు. ఆ విషయాన్ని వెంటనే మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాను. మా సార్లు వచ్చేసి ఇమ్మీడియట్ గా వెళ్ళు వేంపల్లికి అని చెప్పేసి నాకు పంపించారు. భారత రాజ్యాంగ నిర్దేశకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 58వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు, మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు, దళిత జాతి జనులకెల్ల దీన బంధువతడు, దళిత జాతి జనులకెల్ల దీన బంధువతడు, మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 58వ సందర్భంగా మనందరం ఇక్కడ కలవడం జరిగింది. భారతదేశం ప్రతి గ్రామంలోనూ కూడా ఈ వర్ధంతి కార్యక్రమం ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ఆయన గురించి మనందరికీ తెలుసు. ఆయన సామాన్య కుటుంబం నుంచి, పేద కుటుంబం నుంచి వచ్చి మరి ఉన్నత స్థాయికి వెళ్ళి రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగాన్ని మనకు అందించిన వ్యక్తి మహానుభావుడు అంబేద్కర్ గారు. మరి అంబేద్కర్ గారి ఆశయాలకి కట్టుబడి ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా ఆశయాలు కట్టుబడి నేను పనిచేస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా అవడం జరిగింది. ఆయన ఆశయాలన్నీ కూడా మరి రాజ్యాంగంలో ఏమున్నాయి, రాజ్యాంగ పరిపాలన అంతా కూడా సక్రమంగా నడిగే విధంగా ప్రభుత్వాలు అన్ని చూసుకున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం బోయవీధికి చెందిన మునిచంద్రయ్య కుమారుడు 18 ఏళ్ల సాయి కుమార్ పట్నంలోని మదర్ తెరీసా కళాశాల నందు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం యథావిధిగా కళాశాలకు బయలుదేరి మబ్బువాళ్లపేట వద్ద లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందగా, ద్విచక్ర వాహనం ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 2 తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి సాయి కుమార్ దుర్మరణంతో తల్లిదండ్రులు, స్నేహితులు ఆర్తనాదాలతో ఆసుపత్రి ఆవరణ విషాదకరంగా మారింది.
తూర్పుగోదావరి జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని శనివారం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిత్రపటాన్ని రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప ఆవిష్కరించారు. అనంతరం జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మరి వారికి 3 లక్షల వరకు కూడా ఇవ్వటం కూడా జరిగింది. అంతగా లేకుండా విశాఖ జిల్లా, విజయనగరం జిల్లాకి కూడా తెలుసు. దాని మీద మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడే విషయాలన్నీ కూడా ఎలక్ట్రికల్ లేకపోతే చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఈ ప్రభుత్వానికి సవాలంగా తెలియపరుస్తున్నాం. ఇప్పటి నుంచి మరి దాని మీద బలహీన వర్గాలకి ఆర్థిక వ్యవస్థలో భాగం లేకపోవడం, ఆర్థిక అభివృద్ధిలో భాగం లేకపోవడం గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ వాళ్ళందరికీ కూడా ఆర్థిక అభివృద్ధిలో భాగం కలగాలని అది కలగడం లేదు, రావడం లేదు. ఎంత ప్రయత్నాలు చేసినప్పుడు కూడా దానివల్ల రిజల్ట్ మనం చూసినట్లయితే పేదవాడి యొక్క ఆర్థిక వ్యవస్థ పేదవాడిగానే ఉండిపోతుంది, గొప్పవాడి యొక్క ఆర్థిక వ్యవస్థ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఇంకో ప్రభావం వచ్చింది, గొప్పవాడికి పేదవాడికి వ్యత్యాసం కూడా విపరీతంగా పెరుగుతుంది. దానికి రామకృష్ణ గారు వచ్చి దాన్ని పెట్టడం చాలా సంతోషంగా భావిస్తుంది. ఎందుకంటే జిల్లా పరిషత్ మహిళా స్పీకర్గా మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా జిల్లా పరిషత్కి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. మరి కార్యక్రమం పాల్గొన్న ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ, మరి ఎన్టీ రామారావు గారు అయితే ఆ రోజు మండల ప్రజా పరిషత్ పెట్టి ఇది జిల్లా ప్రజా పరిషత్గా మార్చిన సంగతి మన అందరికీ తెలుసు. మరి ఆయన ఫోటోలు మంచి ఫోటోలు ఈ రోజు ఇక్కడ పెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని భావిస్తూ, అలాగే ప్రభుత్వ పరంగా మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం. తన భర్త మరో యువతితో శారీరక సంబంధం పెట్టుకున్నాడంటూ కట్టుకున్న భార్యే భర్తను దేహశుద్ధి చేసిన వైనం ఏలూరులోని తీవ్ర సంచలనం రేపింది. అపార్ట్మెంటులోని రూములో ఉన్న తన భర్తను, యువతిని కలిపి తాళం వేసి పోలీసులకు అప్పగించింది. దీంతో గొడవ కొనసాగడంతో అపార్ట్మెంటులో నివాసం ఉంటున్న వారితో పాటు చుట్టుపక్కల వారంతా గుమిగూడి ఆసక్తికరంగా తిలకించారు. ఎన్ఎల్ రెడ్డి ఏలూరులోని మన హాస్పిటల్లో వైద్యునిగా పనిచేస్తున్నాడు. అయితే ఆయన భార్య తులసిరాణి కర్నూలులో డాక్టర్గా పనిచేస్తోంది. ఈ దంపతుల కాపురంలో మరో యువతి ప్రవేశించడంతో కలహాలు పెరిగి భగ్గుమంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు కాపురం విడిపోవటానికి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో 2007 నుండి ఏలూరు కోర్టులో కేసు నడుస్తోంది. తాజాగా ఈ రోజు తులసిరాణి తన భర్త ఉండే అపార్ట్మెంట్కు వచ్చి చూడగా వేరే యువతి కనిపించింది. దీంతో తట్టుకోలేని తులసిరాణి రెచ్చిపోయి భర్తను చితకబాదింది. అంతటితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి భర్తను పట్టించింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు అపార్ట్మెంట్లో పట్టుబడిన యువతిని అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ డిఎన్ఎల్ రెడ్డిని అరెస్ట్ చేసి మహిళా పోలీస్ స్టేషన్కు తరలించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ టీడీపీ కార్యాలయంలో నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో శనివారం విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయబడింది. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనం చూసుకున్నట్టయితే ఈరోజు మనకి చాలా పథకాలు ఇప్పటికి ఈ దేశంలో మీరు ఎంక్వైరీ చేయండి, ఎవరికి చేయని విధంగా అనేక మంది చనిపోతుంటే వాళ్ళకి కాంపిటీషన్స్ రావట్లేదని రోడ్డుకి ఇబ్బంది పడుతుంటే విజ్ఞప్తి చేసుకుంటే వాళ్ళు కూడా మాటిచ్చారు. 15 రోజులు వైద్యం చేసి ప్రాణాలు దక్కకుండా చేశారంటూ ఓ పేషెంట్ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మృతుని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున గుమిగూడటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పాపాయిపాలెంకి చెందిన గవిని నాగరాజు గత నెల 20న పురుగుల మందు సేవించి సురక్ష ఆసుపత్రిలో చేరాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో ఉంచాలని డాక్టర్లు నాగరాజు కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే ఇతన్ని గుంటూరు తీసుకెళ్లాలని 15 రోజుల తర్వాత గురువారం ఆసుపత్రి వైద్య బృందం తెలిపారు. దీంతో చేసేది లేక వారు నాగరాజుని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. కొద్దిసేపటికే అతను మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. నాగరాజు మృతదేహంతో చీరాలలోని సురక్ష ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. రోడ్డుకి ఇరువైపులా ట్రాక్టర్లు నిలిపివేసి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రయత్నం చేసే సందర్భంలో ఈ హాస్పిటల్ అడ్మిట్ కావడం జరిగింది. సురక్ష హాస్పిటల్లో అతనికి అప్పులు ఏదో ఉన్నాయని చెప్పేసి అతను ముందాగటం, దానికి సంబంధించి ఈ హాస్పిటల్ అడ్మిట్ కావడం, ఆ రోజు నుంచి దాదాపు నిన్నటి వరకు అంటే సుమారు 15-16 రోజులు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత నిన్న క్రిటికల్ కండిషన్ క్రిటికల్గా ఉండేసరికి డాక్టర్ గారు ఇక్కడి నుంచి గుంటూరు రిఫర్ చేశారని చెప్పేసి డాక్టర్ గారు చెప్పడం. రోడ్డు మీద ప్రయాణిస్తున్న కారు వరి పడుగు మీద ఉండగా ప్రమాదానికి గురైంది. దానితో ఆ కారు పూర్తిగా దగ్ధమైంది. గోదావరి జిల్లా ఎరగవరం మండలం కాకిలేరు గ్రామంలో పొలాల్లో ప్రధాన రహదారిపై శాంట్రో OP 376275 అనే కారు ప్రయాణిస్తుండగా రైతులు వరి పడుగు వేసి నూర్చుతుండగా కారులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు రావడంతో వరి పడుగు నుండి కారును రోడ్డు మీదకు తీసుకొచ్చారు. కారుతో పాటు పక్కనే ఉన్న గడ్డివామలు కూడా దగ్ధమయ్యాయి. సత్యనారాయణమూర్తి అనే ఇతను మరో 2 బంధువులు పాలకొల్లు నుండి తణుకు వివాహానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న తణుకు ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గుంటూరులో జరిగే మహాధర్నా కార్యక్రమానికి బయలుదేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతుల వాహనాలను పట్టణ పోలీసులు చీలు రోడ్డు సెంటర్లో నిలిపివేశారు. పట్టణ ఎస్ఐ ప్రభాకర్ సిబ్బందితో సహా చీలు రోడ్డు సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు ఉన్న అన్ని వాహనాలను అడ్డుకొని వెనక్కి పంపేశారు. కొన్ని వాహనాలు వెనుదిరిగి వెళ్లిపోయాయి. కొన్ని వాహనాలు మాత్రం జెండాలు తీసి గుంటూరుకు వెళ్లిపోయాయి. ఆధ్యాత్మిక క్షేత్రం పుట్టపర్తిలో ఓ రష్యన్ దేశస్థుడు అపార్ట్మెంట్ పై అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వయసు 35 సంవత్సరాలు ఉండవచ్చని, మతి స్థిమితం లేదని పోలీసులు తెలిపారు. టూరిస్ట్ వీసా మీద వచ్చిన కుచ్మెస్తి వాద్లిమీర్ అను దాదాపుగా 35 సంవత్సరాల వయసు గల రష్యన్ నేషనలిస్టు తన ఫ్లాట్లో నుంచి 9th ఫ్లోర్లో ఫ్లాట్ ఉంది, అక్కడ నుంచి విండో ఓపెన్ చేసుకొని దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం శ్రీనగర్ కాలనీలో గత 3 రోజులుగా గురుకృప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న జయంతి ఉత్సవాలలో ఆఖరి రోజు శ్రీకృష్ణ విజయదుర్గ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రౌత స్మార్త వేద విద్యాన్ మహాసభ వారి దత్త జయంతి ఉత్సవాలు వివిధ రాష్ట్రాలలో ఉన్న వేద శ్రౌత స్మార్త మరియు ఆగమాల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పరీక్షల నిర్వహణ నేటితో ముగిశాయి. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతంగా నిర్వహించిన శ్రీ రామచంద్రమూర్తి స్వామియాజులు దంపతులకు మరియు కప్పగంతల సుబ్రహ్మణ్య ఘనాపాటి వారికి సువర్ణగంట కంకణాలు, సింహ తలాటాలను సమర్పించారు ట్రస్ట్ వారు. ముగింపు సభలో ఎంతో మంది పండితులు పాల్గొని వారి విద్యా విధానానికి సంబంధించిన పలు సూచనలు చేశారు. ఎవరైనా చదివితే ఇంజనీరు, డాక్టర్లు, సీఏలు కావచ్చని, వేద పండితులు కావాలంటే తెలివితేటలే గాక దైవాజ్ఞ కూడా అవసరమని చెప్పారు. వేద పరీక్షలు నిర్వహించిన పెద్దలకు చిరు సత్కారాలు చేసి పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు మరియు నూతన సంవత్సర పంచాంగం సమర్పించారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం విషయంలో పార్టీ కార్యకర్తలు అనుకూలంగా ఉంటే ఎక్కువ మంది రైతులు, ప్రజా సంఘాల వారు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. రాజధాని నిర్మాణ ప్రాంతాలలో రైతుల అవగాహన తెలుసుకునేందుకు ప్రముఖ సంఘ సంస్కర్త, ప్రజా సంక్షేమ నాయకురాలు తమ టీం సభ్యులతో గుంటూరు జిల్లా తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లో పర్యటన చేస్తున్నారు. వాళ్ళ శ్రమశక్తిని నమ్ముకొని బతికే వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళందరూ కూడా ఈరోజు డిస్ప్లేస్ అవుతారు. రాజధాని వికేంద్రీకరణలో ఉండి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ప్రజలను సాటిస్ఫై చేసుకొని రాజధాని నిర్మాణించాలి. కానీ అనేక మంది రైతులు వాళ్ళ జీవనాధారమైన భూములను పోగొట్టుకుని దాన్ని నమ్ముకొని బతుకుతున్న కూలీలు వాళ్ళందరి బతుకులు కూడా నాశనం చేసి రాష్ట్ర ప్రభుత్వము ఈ రాజధాని నిర్మాణం చేయకూడదని మా అభిప్రాయం. ఇక్కడ రైతాంగం కూడా అదే విషయం చెప్తున్నారు. 20,000 ఎకరాలు మాత్రం మేము తీసుకుంటాము ఇచ్చే రైతుల నుండి, మిగతా 10,000 ఎకరాలు మేము గ్రీన్ బెల్ట్ అని. అది ఎక్కడ చట్టంలో ఎవరు చేయరు. పాతకాలం రాజుల కాలంలో చేస్తా ఉన్నారేమో కానీ ఈ రోజు ప్రజాప్రభుత్వాలు ఆ మాదిరి దౌర్జన్యంగా చేయడానికి లేదు. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి.
ఘనంగా అంబేద్కర్ వర్ధంతి, రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగకర్తకు నివాళి. చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారు. నెల్లూరులో వైకాపా నిరసన ధర్నా. ప్రభుత్వ సొమ్ము కాజేసి ఫిర్యాదు చేశాడు. అనుకోకుండా అడ్డంగా దొరికిన సునీల్. చిత్తూరులో రోడ్డు ప్రమాదం, 18 ఏళ్ల సాయి కుమార్ మృతి. శ్రీకాళహస్తిలో చొక్కాని ఉత్సవం, కాలిన కట్టెల కోసం ఎగబడ్డ భక్తులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.